ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, సరే ఎవరైనా అధికారంలోకి ఉంటారు, అధికారంలోకి వస్తారు, ప్రతిపక్షంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. కానీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి ఒక ఏజ్ కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడే విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు? అట్లా చూస్తారా? మీరు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు, ఏమన్నారు? ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసినంత వరకు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు రామారావు గారి ఫ్యామిలీలో బాలకృష్ణ గారు హీరో, జూనియర్ ఎన్టీఆర్ హీరో, తర్వాత కళ్యాణ్ రామ్ గారు హీరో, ఇంకో అతను ఒకడు వచ్చాడు చూసారు, తారకరత్న, ఆయన చనిపోయారు, హీరో ఆయన పేరు చైతన్యకిష్ట. కేవలం నందమూరి కుటుంబం అన్న పేరు కాకుండా ఇంకేమైనా ఎలిజిబిలిటీలు ఉన్నాయి అతనికి చెప్తాను. అవును, కానీ బలవంతాన్ని మన హీరో అనాలి. అలా కాంగ్రెస్ పార్టీలో ఎవడో ఒకటికి సీల్డ్ కవర్ ఇచ్చి నువ్వు ఖాయం చేసుకుంటారు, వాళ్ళని ముఖ్యమంత్రి గారి కింద గౌరవించాలి. నేను ఎందుకు ముఖ్యమంత్రి గారి కింద గౌరవించాలి అని చెప్తున్నానంటే, వాళ్ళకి ఒరిజినాలిటీ ఏమి ఉండదు. వాళ్ళు అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఈ పని చేయాలని తనకి తెలిసిన వాళ్ళు చెప్పిన దిక్కుమాల పని చేయడం తప్ప ఇంకేం ఉండదు. కాంగ్రెస్ అధిష్టానం ముసలోళ్ళు చెప్పిస్తారు. సో ఈ ప్రాసెస్లో ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నేను పెట్టింది. ఇక్కడ రెండోది ఏంటంటే, నేను ప్రజాస్వామ్యంలో నా విలువలు నా విశ్వసనీయత కన్నా మీ విలువలు మీ విశ్వసనీయతని నేను పరిరక్షించుకోవడానికి నా తెలంగాణ సమాజం అన్నదాన్ని వెన్నుముక్క లేని దానిగా కాకుండా వెన్నుముక్క ఉన్న సమాజం కింద పోర్ట్రేట్ చేస్తూ ఇది తెలంగాణ అని, ఇది మన రాష్ట్రం కింద కావాలని చెప్పి నాతోనూ మీతోనూ అందరితోనూ నడిపించి రాష్ట్రం సాధించుకున్న మహనీయుడు కేసీఆర్. ఆయన ఒరిజినల్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలు ప్రతిష్ఠించుకున్న ఒక రియల్ హీరో. ఇక్కడ సీల్డ్ కవర్ ప్రతిష్ఠించిన ఒక హీరో. ఈ కంపారిజన్లో కడుపు మంట ఉంటుంది. తర్వాత అమ్మ పుట్టుకు మేనమామ కెరుక అన్నట్టు ఈ రెండు పుట్టుకలు తెలుగుదేశం నుంచి ఊడిపడిన కొమ్మలందం. ఇంకా తెలుగుదేశం ఉంది కాబట్టి ఈ కొమ్మలు సాధారణంగా కొన్నిటికి అంటు కడితే అవి కూడా చెట్లు అవుతాయి. చూస్తుంటాం కదా, కొంచెం ఏది కదా, తాడి చెట్టుకు అయ్యేది ముడుస్తూ ఉంటాయి, చింత చెట్టు అవన్నీ కలిపి పుడతాయి కదా. అలా చింత చెట్టుకి తాడి చెట్టుకి వచ్చిన దాంట్లోంచి కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక చెట్టు మహావృక్షంగా ఎదిగింది బీఆర్ఎస్. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ. కానీ ఇక్కడ ఒక పార్టీలోంచి వేరే పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఆ పార్టీలో ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అన్నట్టు రేవంత్ రెడ్డి గారే దిక్కి వాళ్ళే అధ్యక్షుని చేసుకుని వాళ్ళే ముఖ్యమంత్రిగా సీల్ కవర్లో ప్రతిష్ఠించారు. ఆ కంపారిజన్స్లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేసీఆర్ గారితో నువ్వు ఎలా కంపేర్ చేసుకోవాలి? తర్వాత ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడతాం. నాకు తెలిసి జాతిపిత అన్న పదం ఒక మహాత్మా గాంధీకి మన దేశంలో, తర్వాత వాషింగ్టన్ అని మీరు అమెరికా అధ్యక్షుడు చేసిన అతను కూడా అతన్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు. ఎందుకంటారు తెలుసా? 2 సార్లు అసలు సాధారణంగా యుఎస్ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ 2 times కదా టర్మ్, అతనికి 3rd time కూడా టర్మ్ ఉంది. అతను నాకన్నా మంచి వాళ్ళను పరిపాలిస్తారు అని చెప్పి అతను తృణప్రాయంగా త్యాగం చేశాడు. ఏం చేశాడు? త్యాగం చేశాడు కదా. మరి ఇదే పని కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేలుగా ఒక రాష్ట్ర సాధన కోసం ఎన్నిసార్లు త్యాగం చేశాడు? సో ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నప్పుడు ఆ ప్రాతిపదిక మీద ఈయనకి అర్హత ఉందా లేదా? పాయింట్ 1. రెండోది, గాంధీ మహాత్ముని మహాత్మా అని ఫస్ట్ ఎవరు పిలిచారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన్ని మహాత్మా అని పిలిచారు. ఇది ఫస్ట్ తెలుసుకోమనండి. రెండో పాయింట్, సుభాష్ చంద్రబోస్ అనే మహనీయుడు తెలుసు కదా, స్వతంత్ర సమరంలో ఆజాద్ హింద్ ఫోర్స్ అని పెట్టి ఆయన గాంధీ గారు ఆయన విభేదించుకునేవారు కదా. ఎలాంటి విభేదన? స్వతంత్రం సాధనకి నా పంధ అది రైట్ అయితే, లేదా మీ పంధ రైట్ అయితే, మీ పంధ రైట్ మనం స్వతంత్రం సాధించుకుంటే నేను మిమ్మల్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటానని అప్పుడే అనుకున్నా. ఆ రోజే సంబోధించాడు. ఎక్కడ? సింగపూర్ రేడియోలో. ఇది మంచి నేపథ్యం. ఇది మూడో నేపథ్యం తెలుసా? మహాత్ముడిని గాడ్సే చంపేసిన తర్వాత జాతిని ఉద్దేశిస్తూ ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోని అడ్రస్ చేస్తూ రేడియోలో ఆయన వీ లాస్ట్ అవర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నాడు. రైట్, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది వాస్తవం. సో
ఇది మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎతికినా అవును ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనేది ప్రభుత్వం ఒక ఆనర్ ఇచ్చేది కాదు. అవును. అంటే ఉదాహరణకి సైనికుడు వీరమరణం పొందినప్పుడు పరమవీర పరమవీర చక్ర చక్ర, పద్మశ్రీ టైప్ కాదు. లేదా భారతరత్న అత్యున్నత పురస్కారం లాగా ఇది కాదు. కాదు. ప్రజల హృదయాంతరాలలోంచి మనకి బాగా ప్రేమతో మెచ్చి వచ్చేది. ఆయన స్వతంత్రం తీసుకొచ్చినందుకు అన్న కాంటెస్ట్ లో ఆయన స్వతంత్ర సమరయోధులు అందరూ చిరస్మరణీయంగా స్మరించుకోవడానికి ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు, జాతిపిత. Yep. ఇది ఈ కంటెస్ట్ లో తెలంగాణ జాతికి విమోచన దినాలు ఇలాంటివన్నీ చేసుకునే దగ్గర మనకి స్వతంత్రం అంటే తెలంగాణ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రిపబ్లిక్ స్టేట్ కింద అన్నప్పుడు అవును. మన స్టేట్కి ఈయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ టైప్ తో మనం ప్రజలు ప్రజలు ముద్దుగా పిలుచుకునేది అంతే అంతే కదా. అవును. ఇప్పుడు మీరు ఇంకొక మాట చెప్పాలి, చదువుకున్న వాళ్ళకి ఇలాంటివన్నీ బాగా తెలిస్తాయి. ఓకే. చదువుకొని యాబ్రాస్ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, దానికోసం చెప్పాలి. చిరంజీవికి మెగాస్టార్ అని పిలుస్తారు, మీరు తెలుసు కదా. అవును అవును. ఎవడైనా మెగాస్టార్ అని బిరుదిచ్చాడు. ఎవరు చేస్తారు అది వాళ్ళు ఇస్తారు అంతే. మెగాస్టార్ అన్నదే ఆయన ఇన్వర్టెడ్ కామన్. అవును. ఆయన కానీ ఇప్పుడు ఆ బొడ్డోళ్ళు ఆయన ఇంటి నుంచి ఏ హీరో వచ్చినా ఆడికో టకారం తగిలిస్తారు. అవును అవును అవునా కదా. అవును టకారం అంతే అంతే. ఎవడిచ్చాడు అది? ప్రజలు అభిమానులు 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 గుండెల నుంచి మాట్లాడుకొని అవును ఉన్నోళ్ళ హీరోలందరూ ఆయన మెగా అవును అని అవును పెద్ద కదా. ఆ, ఆ కంటెస్టే కదా. అంతే. అదేంటిది మెగాస్టార్ ఆయన ఎలాగంటారు అని నేను అన్నాను అనుకోండి, అది నేరితనం రా పక్కెళ్ళి ఆడుకుంటారు అంతే అంటారు ఆల్మోస్ట్. అలాగే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఫాలోవర్స్ ఉన్నారు, అవును లేదంటే కొంతమంది భగత్ సింగ్ ఫాలోవర్స్ ఉన్నారు, ఉన్నారు. అయితే చంద్రశేఖర్ ఆజాద్ గారి ఫాలోవర్స్ ఉన్నారు. అవును. ఇలాంటి మహనీయుల ఫాలోవర్స్ ఎవరు కూడా ఆ. ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ గారు అని అన్నదానికి ఎవరు కాంట్రడిక్ట్ చేయలేదు. ఇంకా బోస్ గారితో ఇదే విషయం అడగబోతున్నారు సార్. ఇప్పుడు భారతదేశంలో గాంధీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో గాడ్సే కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారా లేదా? సార్ చాలా మంది గాడ్సే గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇది కూడా తెలుసుకోమని తెలుసాలి. గాడ్సే కన్నా గాంధీకి వీరాభిమాని వీరభక్తుడు ఎవరు లేరు. అతన్ని ఉరిశిక్ష చేసినప్పుడు మామూలుగా అతని డిఫెన్స్ నేను చేయలేదు సార్ చేశాను భావావేశం అని చెప్పి దగ్గర ఐ కిల్డ్ గాంధీ ప్లీజ్ హ్యాంగ్ మీ అని చెప్పి సరెండర్ అయిపోయాడు కోర్టులో. దీని పూర్వపరాలు ఏంటంటే, మనం ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూడండి మా సైడ్ ఊగిపోతుంటారు అలా పాకిస్తాన్ మీద. అవునవును ఊగిపోతుంటారు. అయ్యో నిజమైన నట సామ్రాట్లు వాళ్ళ గాడ్సే ఎందుకు నచ్చుతారు తెలుసా? ఆనాటి పాకిస్తానీలు మనకి హిందూ స్త్రీలని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటే గాడ్సే గారి ఫ్యామిలీని కూడా వాళ్ళ భార్య తల్లి బ్రెస్ట్లు కోసేశారు, పైశాచికంగా చంపేశారు. అప్పుడు కూడా ఈయన గాంధీ ఫాలోవర్. గాంధీ ఓన్లీ అతను శాంతికామకంగా చర్చలు జరుగుతున్నాయి అని అతను కన్విన్స్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసుకున్నాడు. కానీ గాంధీ మీద అతను ఇంత నాకు జరిగినా సరే మనం ఇంకా శాంతిగా ఉండాలా, బికాస్ మీ పందాకి నా పందాకి నేను డిఫర్ అవుతున్నాను అన్న కాంట్రడిక్షన్లో అతను గాంధీని చంపక మునుపు గాంధీ గారి బొమ్మల్ని 100 బొమ్మల్ని కాల్చి చంపి లాస్ట్కు ఆయన చంపాడు. అదే మానసిక గాడ్సేని ఊరికనే చాలా మంది ఎందుకు లైక్ చేస్తారంటే దిస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఒక స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ గాంధీ, గాంధీ ఐడియాలజీని కూడా ఫాలో అయ్యే వ్యక్తి తన కుటుంబం మీద జరిగిన ఒక అఘాయిత్యానికి దాడికి అతనిలో ఒక తను కూడా చెలించిపడచ్చు. ఎవరైనా ఇప్పుడు చూడండి మిమ్మల్ని పిల్లిని కూడా గదిలో పెట్టి బంధిస్తే కొడితే అది రియాక్ట్ అవుతుంది కదా. ఆ నేపథ్యంలో అతను గాంధీని విభేదించాడు. చేత చాలా మందికి తెలుసుకోవాలి.